హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు అమ్ము అమేజింగ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ నేను మీ కళావతి. మరి మేము అయితే విలేజ్లో ఉన్నాం కదండి. మరి ఎక్కడికి వెళ్తున్నామంటే ఈవినింగ్ వచ్చి 5 o'clock అవుతుంది. పిల్లలకైతే బోర్ అవుతుంది అనగానే అలా అయితే బయటకు వచ్చామండి. ఇక్కడ 7 గంటల వరకు అయితే చీకటి అవ్వదు. అలా వీళ్ళకి తిప్పడానికి తీసుకుని వెళ్తున్నాం. మరి ఎక్కడికి మా బావే తీసుకుని వెళ్తే పార్టీ ఇస్తారంట. మరి స్నాక్స్ పార్టీ, ట్రీట్ ఏం పార్టీ ఇస్తారో తెలియదు. ముందుగా మీరే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. మా జెర్సీ చేతిలో ఏముందో మ్యాంగో. ఇప్పుడే చెట్టు పై నుంచి పడిందండి. ఎంత ఎల్లో కలర్లో ఉందన్నమాట. రాగానే నడుస్తూ ఇక్కడ ఒక షాప్ ఉంది. మరి పిల్లలు అయితే ఏంటో తీసుకుంటున్నారు. पहले चॉइस करो क्या लेगा. चिप्स कुछ नहीं लेना है, बाकी कुछ भी ले लो. हाँ, चिप्स सब नहीं खाने. ఏం కావాలి? ఇదిగోండి, నా చేతిలో అయితే వాటర్ బాటిల్ ఉంది. మరి మ్యాంగో చూడండి, మామిడి పండు ఇప్పుడే జస్ట్ చెట్టుపై నుంచి అలా రాలింది. ఏంటి ఏం దీక్షిత, నీవేం చెప్పావు? అక్కడ అడుగుతున్నారు మీరు ఎవరు పిల్లలు అని. బావా, మా నాన్నమ్మ తాత పేరు చెప్పేస్తే చాలు, అర్థమైపోద్ది అందరికి. మా బావ ఇంట్రొడక్షన్ ఇచ్చారు, అడుగుతుంటారు మీరు ఎవరు అని అందరు. అక్కడ స్నాక్స్ అయితే తీసుకుని అలా ఎక్కడ వరకు బావా వెళ్ళబోయేది? అచ్చా, మాకనపల్లి చెరువు వరకు అంట. మరి చూద్దాం, మీకు కూడా చూపిస్తాం ఆ చెరువు ఎలా ఉంటుందో. మా ఆయన అయితే కాశీబొగ్గు వెళ్ళున్నారు. మేము అలా ఇంటికాడ బోర్ అవుతుందని ఇట్లా అయ్యాం. బొంబాయి కేక్ తింటున్నారా? జెస్సీ, నీవేమేమి తీసుకున్నావు? షావియాకి బొంబాయి స్వీట్ అంత ఇష్టము. ఇదిగోండి ఫ్రెండ్స్, జీడి చెట్టు లాస్ట్ అయిపోయేవి కానీ అక్కడక్కడ ఉన్నాయి. ఈ చెట్లో దూరం నుంచి కనిపించట్లేదు కానీ అక్కడక్కడ ఉన్నాయి. ఇదిగోండి లాస్ట్ అన్నమాట. మాకు లాస్ట్లో ఇలా పచ్చివి కనిపిస్తున్నాయి అక్కడక్కడ. ఇక్కడ ఈ చెట్టుకైతే చాలా ఉన్నాయి పచ్చి, చూసారా? ఈ చెట్టు లాస్ట్లో వస్తుంది కదా, అందు గురించి. మా అక్క వాళ్ళు అందరైతే కాశీబుగ్గే వెళ్ళున్నారు. అలా తిరిగి వస్తామనేసి పిల్లలందరి దగ్గర అయితే నాకు పెట్టి వెళ్ళారు. మా దీక్షమ్మ అయితే ఇప్పుడు వరకు బజ్జి ఉంది. దీనికి లేపుతాడికి 5 o'clock అయిపోయింది. ఇప్పుడు లేచింది మా మేడం. మా అమ్మాడికి అయితే మరి ఊరికి వచ్చిన నుంచి అయితే అసలు నిద్రే రావట్లేదు. ఎండతో ఖాళీ ఆటే అయ్యిందండి. చూడండి ఎలా ఉన్నాయో దారులు విలేజ్లో. నాకు విలేజ్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు వచ్చినా ఎంజాయ్ చేసి వెళ్ళాలి. చిన్నప్పుడు అలా ఉండేది, ఇప్పుడు అంత అలా లేదు. చిన్నప్పుడు ఏం పని ఉంటుంది చెప్పండి, అలా అయితే తిరుగుకొని ఆడుకోవడం ఇలానే. ఇప్పుడు అలా కాదండి, ఫుల్ బిజీ. ఎప్పుడు వచ్చినా పనులు చేసుకొని మళ్ళీ అండమాన్ వెళ్ళిపోవడమే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గడ్డి కుప్పలు చూసారా? ఇలా ఆవులు ఉండే ప్లేస్లో అయితే ఇలా గడ్డి కుప్పలు ఉంటాయి. చిన్నప్పుడైతే ఈ గడ్డి కుప్పల దగ్గర చాలాసేపు ఆడుకునే వాళ్ళము. అదే గుర్తొచ్చింది ఇప్పుడు.